ఈ నెల 26 నుంచి ప్రభుత్వం అందించే ఇందిరమ్మ ఆత్మీయ భరోసా, రైతు భరోసా, ఆహార భద్రతా కార్డులు, ఇందిరమ్మ ఇండ్ల గురించి ప్రజలకు వివరించారు. 60 లక్షల వ్యయంతో నిర్మించిన నూతన గ్రామ పంచాయతీ భవనాలు ప్రారంభించారు. 10 లక్షల వ్యయంతో నిర్మించబోయే బ్రిడ్జ్ నిర్మాణం, 5 లక్షలతో నిర్మించే కల్వర్టు నిర్మాణానికి భూమి పూజ చేసి పనులు ప్రారంభించారు. ముఖ్యమంత్రి సహాయ నిధి ద్వారా మంజూరైన చెక్కులను లబ్ధిదారులకు అందించారు. కొత్త కావడి గుండ్ల గ్రామంలో స్థానికుల ఆధ్వర్యంలో నిర్వహించే వాలీబాల్ టోర్నమెంట్ ను ముఖ్య అతిథిగా హాజరై రిబ్బన్ కట్ చేసి ప్రారంభించారు. క్రీడాకారుల పరిచయ కార్యక్రమం అనంతరం టోర్నమెంట్ ను ఉద్దేశించి మాట్లాడుతూ గ్రామీణ ప్రాంతాల యువత చెడు వ్యసనాలు, మత్తు పదార్థాల, మద్యపానం వంటి దురలవాట్లకు దూరంగా ఉండాలన్నారు. క్రీడల వల్ల శారీరక, మానసిక ఉల్లాసంతో పాటు ఉత్తమ ప్రతిభ కనబరిచే వారికి స్పోర్ట్స్ కోటాలో ఉద్యోగ అవకాశాలు ఉంటాయన్నారు. తల్లిదండ్రులు వారి పిల్లలు చెడు మార్గాల వైపు వెళ్లకుండా పర్యవేక్షిస్తూ చక్కగా చదువుకునేలా ప్రోత్సహించాలన్నారు. ముఖ్యంగా 18 సంవత్సరాలు నిండిన మైనర్లకు మోటార్ సైకిల్ కొనిచ్చే ముందు తల్లిదండ్రులు ఆలోచన చేయాలన్నారు. రోడ్డు ప్రమాదం సంభవిస్తే అనుకోని అనర్థాలు జరుగుతాయని జాగ్రత్త వహించాలని విజ్ఞప్తి చేశారు. వెంకన్న బాబు బి కాబట్టి దియాలరా మీకు లోక్యతనమ్మా, లోక్యతను, సీసీతను పేరు కూడా మీకు మట్టి రోడ్డు అన్నమ్మా, మొత్తం సీసీ రోడ్డుకి వేసినాం, మొత్తం కంప్లీట్ చేసినాం. నాటొక 5 తనట్టు, మనసు ఒక 5 తనట్టు వారు ఆపరేషన్ ఇంకా 5 నాటొక సెక్రటరీ గారు ఒకసారి ఆరోగ్యశ్రీ పథకం ఉంది. గతంలో 5 లక్షలు ఉండే, ఇప్పుడు 5 లక్షల నుండి 10 లక్షల వరకు పెంచినాం.